నేను మనోజ్ఞ ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. నిన్న గురువారం నాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లోని పాకిస్తాన్ మాట్లాడింది. పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాల సేపు మాట్లాడారు. అయితే ఆ 30 నిమిషాల సేపులోని ఆయన ట్రంప్ భజన ఎక్కువ చేశారు. దానికి తోడు పాకిస్తాను ఇండియాల మధ్య ఉన్న క్లాష్ గురించి, పహల్గామ్ అటాక్ గురించి, దాని తర్వాత జరిగిన చిన్నపాటి యుద్ధం గురించి, వీటన్నిటి గురించి షహబాజ్ షరీఫ్ అయితే ఖచ్చితంగా మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్కి నోబెల్ బహుమతిని యుఎన్ సాక్షిగా పాక్ పిఎం మరొకసారి నామినేట్ చేశారు. ట్రంప్ని నోబెల్కి నామినేట్ చేశారు. పాకిస్తాన్ దేశము ఇంతకు ముందే ట్రంప్ని నోబెల్ పీస్ బహుమతికి నామినేట్ చేసింది. కానీ ఈసారి ఐక్యరాజ్య సమితిలోని అందరి సాక్షిగా, ప్రపంచ దేశాధినేతల సాక్షిగా మరొకసారి పాకిస్తాన్ ప్రధాని నామినేట్ చేయడంతో ఇది ఇంపార్టెంట్ సంతరించుకుంది.